మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలో చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరిలోనైనా సరే తప్పులుంటాయి, లోపాలుంటాయి. మనము లోపాలున్న వారందరిని కూడా పక్కన పెట్టేసి మంచిగా ఉన్న వాళ్ళందరినీ కూడా హక్కుని చేర్చుకోవడం వాక్యం కాదు. అంటే లోపాలంటే నేను మాట్లాడుతున్న సంఘంలో పాపము చేస్తున్న వారందరినీ కూడా పోషించమని కాదు. పాముకి పాలు పోస్తే ఏమవుద్ది, రేపు పొద్దునది మనల్ని కాటేస్తుంది. పాపాన్ని పోషిస్తూ ఉంటే రేపొద్దున్న మనం కూడా పాపాలను పడాల్సి వస్తుంది. లేకపోతే చేయకపోయినా తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన ఏమంటారు, కళ్ళు తాగారని అంటారు. ఓకే, సో పాపము చేసేవారిని ఎంకరేజ్ చేయమని కాదు ఈ మాటలకు అర్థం. సంఘంలోకి వచ్చిన వారే, క్రీస్తుని అంగీకరించినటువంటి వారే ఒక్కొక్క విషయంలో తక్కువగా ఉండొచ్చు, ఒక్కొక్క విషయంలో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇబ్బందికరంగా ప్రవర్తించవచ్చు. పెద్ద మనసు చేసుకుని మనం ఏం చేయాలి, వాళ్ళని బుద్ధి చెప్ప సమర్థులమై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా ఇచ్చాము. యూ హ్యావ్ దట్ కెపాసిటీ, యూ హ్యావ్ దట్ క్యాపబుల్. మీకు దాన్ని ఏమంటారు, మీకు ఆ శక్తి ఉంది, మీకు ఆ కెపాసిటీ ఉందని నేను నమ్ముతున్నాను అని పౌలు గారు అంటున్నాడు రోమా సంఘాన్ని బట్టి. అంటే రోమాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆల్రెడీ ప్రభువుని అంగీకరించినటువంటి ఏ జనాంగంలో నుంచైనా, అంతే మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలి, దేవుడు అనేటువంటి వాడు ఏదో ఒక జాతికో లేదంటే ఒక దేశానికో ఒక రంగు జాతి వాళ్ళకో ఒక భాషకో పరిమితమైన వాడు కాదు, ఒక వాతావరణానికో లేదంటే ఒక గ్రూప్కో పరిమితమైన వాడు కాదు. దేవుడు అంటే అందరినీ ప్రేమించేవాడు, అందరినీ సరిచేసేవాడు, ఆయనే దేవుడు అవుతాడు. సో ఇక్కడ అట్లాగే మీరు ఆ దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి, దేవుడిని మీరు ఆశ్రయించారు కాబట్టి, మీరు కూడా దేవుడిలాగా ఏ భేదం లేకుండా అందరినీ బుద్ధి చెప్తూ సరిచేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఇంకా నడిపించబడాలని స్పష్టంగా రాయబడింది. 15వ వచనం, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాచక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము క్రీస్తు యేసు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలన నుండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు వ్రాయిచున్నాను. ఈ 15, 16 వచనాలను నేను ఏమని అంటానంటే, ఈ 15వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఒక అపోస్తలుడి పని, లేదంటే ఒక క్రైస్తవుడి పని, ఒక పాస్టర్ గారి పని, లేదంటే ఒక రక్షింపబడినటువంటి విశ్వాస యొక్క పని ఏంటంటే, మంచివారిని ఏరుకొచ్చి సంఘంలో పెట్టి చెడ్డవారందరిని కూడా దూరం పెట్టే పద్ధతి కాదు. లేదు, ఎట్లాంటి పని అంటే అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తున్నాను. అంటే నేను ఒక యాజకుడిని అయితే నేను అర్పించే అర్పణ ఎవరంటే అన్యజనులు. అర్పణ ఎట్లా ఉండాలి, ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా మచ్చైనను డాగ్ అయినను ఏమీ లేకుండా, కుంటిది నడ్డిది వంగిపోయింది జబ్బు కలిగింది ఏది ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, అర్పించేవారు కూడా పరిశుద్ధంగా ఉండాలి. సో ఈ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుంది, పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, చర్చికి వచ్చేవాళ్ళు లేదంటే సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఉన్న వాళ్ళే సంఘము, లేదంటే కొన్ని ఈ ఆహారపు నియమాలు ఉన్నాయి కదా, ఇట్లాంటివి జరిగించిన వారు మాత్రమే క్రీస్తు రక్షణ. ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. యెరూషలేము తల్లి అనే ఆమె ఒక చోట ఉంది, తండ్రి వచ్చి చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రూపమైన రెండవ అవతారం అని చెప్పి ఒక దేశంలో కొంతమంది మాట్లాడుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళు ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజున చాలా చోట్లకి తిరిగి కరపత్రాలు పంచి క్రైస్తవులను గలిబిలి చేసేటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి వాటి నుంచి సంఘాన్ని కాపాడుకుని, అబద్ధ బోధల నుంచి సంఘాన్ని కాపాడుకుని, అపవిత్రత నుంచి సంఘాన్ని కాపాడుకుని, పరిశుద్ధమైన నీతి సాధనాలుగా వారి అవయవాలు ఉపయోగించేటట్లుగా వారిని నడిపించి పరిశుద్ధాత్మ సహాయంతో వారందరినీ కూడా పరిశుద్ధపరిచి దేవునికి అప్పగింప చేయడమే యాజకుని యొక్క పని. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్ గారి పని ఏంటంటే యాజకుడు పాస్టర్ గారు అయితే, యాజకుడు ఏం చేయాలంటే సంఘానికి వచ్చినటువంటి వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో వారందరినీ కూడా
క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరిచి దేవునికి అప్పగించాలి. ఇప్పుడు అర్పించేటప్పుడు అన్ని పరిశుద్ధంగా ఉండాలనేది రూల్ అయితే, పరిశుద్ధంగా ఉండనటువంటి వ్యక్తులను ఏం చేయాలి? పరిశుద్ధాత్మ సహాయంతో ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకుని అర్పించాలి. పరిశుద్ధంగా లేరు, లేదంటే సరిగ్గా లేరు అని వాళ్ళని విడిచిపెట్టేద్దామా? అలా విడిచిపెట్టుకుంటూ పోతే ఈ రోజున మనం రక్షించబడతామా? అలాగే విడిచిపెట్టుకుంటూ పోయేటట్లుగా ఉంటే ప్రభు మనల్ని రక్షించుకునేవాడా? మనము ముందు బలహీనమే కదా, మన ముందు పాపులమే కదా, మన ముందు ఆలోచనలన్నీ కూడా దుర్మార్గమైన ఆలోచనలే కదా. కానీ దేవుడు మనం వదిలిపెట్టేయకుండా పదే పదే మనల్ని వెంటాడి వేధించో, ఏమనుకుంటారో దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, ఆయన ప్రేమ చేత బలవంతం చేయబడడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించడం వల్ల మనం ఈ రోజున ప్రభు యొక్క ప్రేమను అందుకుని ఒక అడుగు ముందుకు వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక దైవజనుడిగా, ఒక తల్లిదండ్రులుగా, ఒక తోబుట్టులుగా తప్పు చేసిన వాళ్ళందరినీ ఏర్పారేసి నీట్గా ఉన్న వాళ్ళందరినీ ప్రభు అర్పణ అర్పిస్తానంటే అసలు నీ పనే కాదు, అది అసలు నీ పనే కాదు. ఎందుకంటే ఎవరు పరిశుద్ధంగా ఉండరు. నువ్వు ఎలా ఉంటున్నావో అందరు అలా ఉండాలనుకోవడం మంచిదే, కానీ ఎవరు ఉండరు అలాగా. ఒకళ్ళు హెచ్చులు ఉండొచ్చు, ఒకరు తగ్గులో ఉండొచ్చు. తక్కువలో ఉంటేనేమో చిలకనగా చూస్తావు, హెచ్చులో ఉంటేనేమో ఓర్వలేము. ఏదైనా ప్రాబ్లమే మనకి. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, నా పని ఏంటంటే అందరిని అన్యజనులనే అర్పణ నేను ప్రభువుకి అర్పిస్తాను. ఎలాగున్నదని అలా అర్పించకూడదు. అర్పణ ఎలా పడితే నడిదుంటే నడిది, పాపలు అంటే పాపలు అంటే దేవునికి అర్పించకూడదు. ఎలా అర్పించాలి? పరిశుద్ధపరచాలంటే పౌలు గారి వల్ల అవుతుందా? అవదు. మరి ఎవరి వల్ల అవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించడం ద్వారా క్రీస్తు రక్తంలో ప్రతి ఒక్కరు ఏమవుతారు? రక్షించబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి, అర్పణను అంగీకరించబడ్డానికి యోగ్యంగా మార్చబడతారు. నా పరిచర్య అది, మీరు కూడా అలా చేయండి. అంతే తప్ప ఎవరిని ఏ లోపాన్ని పెట్టి కూడా దూరం చేయకండి అని పౌలుగా చెప్తున్నారు. అంతేకాదు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. సో మీకు కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ హేతుని చేసుకుని, ఏ కారణమో నేను అన్యజనులకి ఎలాగైతే దేవునికి అర్పించాలనుకుంటున్నాను అర్పణ, మీకు జ్ఞాపకం చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు రాయిచున్నాను. నేను ఎలాగైతే అన్యజనులని దేవునికి పరిశుద్ధమైన అర్పణగా అర్పిస్తున్నానో, మీ దగ్గరకు వచ్చినటువంటి వారిని కూడా, అన్యజనులను కూడా మీరు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారందరినీ కూడా ప్రభుకి అర్పణగా అర్పించే బాధ్యత కలిగిన యాజకులుగా మీరు ఉండాలి తప్ప, మీరు ఈ ఆహారం తినట్లేదు, మీరు ఈ వస్త్రం కట్టుకోవట్లేదు, మీరు కింద కూర్చోట్లేదు, మీరు అలా చేయట్లేదు, మీరు ఎలా ఉండట్లేదు అని చెప్పి, మీరు కానుకలు ఇవ్వట్లేదని చెప్పి వాడిని సంఘం నుంచి, దేవుడి నుంచి దూరము చేసే హక్కు నీకు నాకు లేదు. ఒక మాటలో చెప్పాలంటే, తేడా పాడాలంటే సరిచేసి అర్పించాలే తప్ప తేడాగా ఇబ్బందికరంగా ఉన్నాయని తీసివేసే హక్కు మనకి లేదు. అది యాజకత్వం కాదు. ప్రభుత్వం చేసేది, లేదంటే రూల్ చేసేది యాజకత్వం కాదు, సరిచేసేది యాజకత్వం. సమన్వయ పరిచేది యాజకత్వం, సమాధాన పరిచేది యాజకత్వం. ఈ యాజకత్వంలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఉండాలి. సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిలో ఉండాలి. ఇంక ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. అందరినీ కూడా పరిశుద్ధపరచాలి. మనం చేస్తామా పరిశుద్ధపరిచే పని? ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలిగా. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయమును బలహీనంగా మనం ఏం అడగాలో తెలియకపోయినా మన కొరకు సంచయ కొరకు ప్రార్థన చేయాలంటే ముందు మనము పరిశుద్ధంగా జీవించాలి. ముందు మనము కృపతో ఆధారపడాలి. ముందు మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యములు బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపును. కాబట్టి యెరూషలేములో మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించున్నాను. నేనైతే మరి ఒకరికి పునాది కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడవలనో వారిని చూతుననియు వినని వారిని గ్రహించుననియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరిగిన చోట్ల సువార్తను ప్రకటింపవాలని మిక్కి ఆశ గలవాడి ఉండి అలాగూ ప్రకటించితిని.
ఎంత స్పష్టంగా ఇక్కడ పౌలు గారు సంఘానికి, సమాజానికి, ప్రతి క్రైస్తవులకి చెప్తారు చూడండి. ఎవరిని వేరు చేయకూడదు, బాగు చేసి దేవునికి అర్పించాలి. బాగు చేయాలంటే మన వల్ల అవ్వదు. మనము చేయాల్సిన పని ఏంటంటే మనము నీతిగా యథార్థంగా ఉండి ఎదుటివాడిని యాక్సెప్ట్ చేయండి, వారినే దేవుడు ఆకర్షించుకుని పరిశుద్ధపరుస్తాడు. అయితే ఎలా అనగా అన్యజనులు విధేయులగినట్లు. అన్యజనులు విధేయులగినట్లు అంటే అర్థం ఏంటి? అన్యజనులు ఎలా ఉంటారు? అవిధేయులుగానే ఉంటారు. అవిధేయులైనటువంటి వారిని ఏం చేయాలా? దేవునికి విధేయులుగా చేయాలి. దేవునికి విధులుగా చేయాలంటే ఏం చేయాలంట? చూడండి, వాక్యము చేతను. ప్రాముఖ్యమైనది ఏంటి? వాక్యము. తర్వాత క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే. కానీ అంటే ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి, ఒక వ్యక్తికి సువార్త అందింప చేయబడ్డానికి అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ప్రతి పని కూడా దేవుడు ఆయనతో చేయించాడు. అది వాక్యం ద్వారా చెప్పించడం కానివ్వండి, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం కానివ్వండి, పరిశుద్ధాత్మ బలము చేత కానివ్వండి, లేదంటే మహత్కార్యములు, గురుతులు, క్రియలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క వ్యక్తిగత జీవితము వాక్యము చేత, అద్భుతాల చేత, పరిశుద్ధాత్మ సహాయం చేత, ఏ కార్యక్రమం చేత అయినా సరే అన్యజనులు దేవునికి విధేయులైనట్లుగానే చేశాడే తప్ప పరిచర్య తన గొప్పతనం కొరకు కాదు. మీకు ఆ మాట అర్థం అవ్వాలి. ఇప్పుడు పాస్టర్ గారు పరిచర్య చేసేది దేవునికి అన్యజనులను పరిశుద్ధపరిచి విధేయులైనట్లుగా అర్పించడం కొరకు పరిచర్య చేయాలి. కానీ ఏదో ఇంకో చచ్చేటైతే ఇంకొక సంఘం వచ్చేస్తే ఇంకో డబ్బులు వచ్చేస్తాను కాదు. ఇక్కడ 10 ఏళ్ళు వస్తాయి, ఇంకో సంఘం పెడితే ఇంకో 10 ఏళ్ళు వస్తాయి, ఇంకో సంఘం పెడితే ఇంకో 10 ఏళ్ళు వస్తాయి, 4-5 చర్చలు పెడితే బిజీగా ఖాళీగా లేకుండా తిరిగేద్దామని కాదు. మనకిచ్చినటువంటి బాధ్యతను సరిగ్గా దేవునికి అర్పించకపోతే, సంఘాన్ని, ప్రజలను వ్యాపారంగా చూస్తే, ప్రజలను వాళ్ళు మనకి ఇన్కమ్ సోర్స్ లాగా చూసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున దేవునికి లెక్క అప్పు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ మీద మేము ప్రభుత్వం చేయడానికి కాదు మీరు ఇక్కడ కూర్చుంది. మీరేదో పనివారు, మేమేదో ప్రభువుల్లా కాదు. మనమందరం ఎవరమంటే, ఒకవేళ దేవుడు ఒక పైమెట్టు నన్ను పెట్టాడు అంటే, లేదంటే బోధించేవాడిగా పెట్టాడంటే, లేదంటే పరిశుద్ధాత్మ సహాయం మీకు అందింపచేయడానికి బలము చేత మీకు మాట్లాడేవాడిగా దేవుడు మాట్లాడాడంటే, ఈ విషయాలన్నిటి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలంటే ప్రియులరా, ఒకవేళ కొంతమంది అవిధేయులైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని విధేయులుగా చేయడానికే ఈ పరిచర్య తప్ప సంఘాన్ని, సంఘంలోకి వచ్చిన వారిని ఏ విధము చేతనైనా సరే బలహీనమైనటువంటి మాటల చేత, బలహీనమైనటువంటి పరిస్థితుల చేత దూరము చేసుకునే పరిచర్య దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి సంఘాలను ఎలా చూడకూడదు? స్వలాభం కొరకు చూడకూడదు. దేవుడిచ్చినటువంటి వాక్చాతుర్యాన్ని, దేవుడిచ్చినటువంటి కృపావరాల్ని మనిషి యొక్క ప్రెస్టేజ్ల కొరకు వాడుకోకూడదు. అదే చూడండి, పౌలు గారు ఏమన్నారు చూడండి, వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల చేతను, బలము చేత, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే. కానీ ఇవన్నీ ఎందుకు చేశాడు? ఇవన్నీ క్రీస్తు ఆయన ద్వారా ఎందుకు చేశాడంట? అన్యజనులు విధేయులగుట కొరకు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు చేసినా అవన్నీ ఒక పాపి రక్షించబడడం కొరకే, లేదంటే ఒక అవిధేయుడు విధేయత చూపించడం కొరకే, ఒక అర్పణకు అర్హత లేనివాడు అర్పణకు అర్హుడుగా మార్చబడడం కొరకే, పాపంలో ఉన్నవాడు పరిశుద్ధంగా మార్చబడడం కొరకే ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు, ఇన్ని వాక్యాలు ప్రకటించబడుతున్నాయి తప్ప ప్రకటించబడుతున్న వారి గొప్పతనం కొరకో, ప్రకటించబడుతున్న వారి యొక్క ఏదో ఉన్నతమైన ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు. ఇవాళ ఒక వీడియో చూశాను. పాస్టర్ గారు చర్చ్కి వస్తుంటే, ఆయన ప్రాఫిట్ అంట, ఆయన వస్తుంటే కాళ్ళకి దండాలు పెట్టుకుంటున్నారు, కింద పువ్వులు జల్లుతున్నారు. పువ్వులు జల్లుతుంటే ఆయన ఆ షూతో వెళ్తున్నాడు, ఆయన పాదలు ఇలా పట్టుకుని ఇలా దండం పెట్టుకున్నారు. వాళ్ళేమీ హిందువులు కాదు, వాళ్ళేమీ ఇంకొక బౌద్ధ మతమో లేదంటే జైన మతము, ఇంకొక ఇస్లాం మతమో కాదు, క్రైస్తవులు. ఎందుకంటే తప్పు ప్రజలది కాదు. అక్కడ పేతురు గారు లేదంటే పౌలు గారు వీళ్ళందరూ కూడా పరిచయం చేసిన దినాల్లో కూడా వీరు చేసిన అద్భుతాలను బట్టి వీళ్ళ మా కొరకు వచ్చిన దేవతలని చెప్పి, మా కొరకు వచ్చిన దైవాంశ సంభూతులని వారికి పేర్లు పెట్టేసి, వాళ్ళకి ఒక పేర్లు పెట్టేసి మీరు మా దేవుళ్ళు అని చెప్పి వాళ్ళని కొలుస్తూ ఉంటే వారు బట్టలు చింపుకున్నారు. అయ్యలారా, మేము కూడా మీలాంటి మనుషులమే, మేము ఏదో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసామంటే అది మా గొప్పతనం కాదు, దేవుడే మహిమపరచాలి, వీఆర్ నథింగ్ అని చెప్పగలిగినప్పుడు అక్కడి నుంచి పారిపోయారు తప్ప మాకు బాగా పులు జల్లుతున్నారు,
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. పాస్టర్ గారు వస్తుంటే కాళ్ళకి దండాలు పెట్టుకోవడం, పాస్టర్ గారు వస్తుంటే పూలు జల్లుతుంటే ఈయన చక్కగా ఆస్వాదిస్తున్నాడు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. కూర్చోబెట్టి వాక్యం అయిపోయిన తర్వాత సత్కరించడం అది పక్కన పెట్టండి. కానీ నడుస్తూ ఉంటే ఇలాంటి సన్మానాలు చేయించుకుని, లేదంటే ఇలాగా కాళ్ళ కింద బట్టలు పరిపించుకుని, యేసుప్రభువారిలాగా వీళ్ళు బట్టలు పరిపించుకుంటున్నారు, యేసుప్రభువారిలాగా దండలు వేయించుకున్నారు, కింద పూలు జల్లించుకుంటున్నారు. అదే నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను పట్టుకుంటే అది నీకు మహిమ తీసుకొచ్చే విధంగా నువ్వు బ్రతుకుతున్నావంటే రేపొద్దున దేవుడికి నువ్వు లెక్కప్ప చెప్పాలి కదా. ఇట్లాంటి వారిని మీరు ఎవరో కూడా ఎంకరేజ్ చేయకండి. ఎవరి కాళ్ళు పట్టుకోకర్లేదు, మీరు ఎవరి చేతుల్లో అద్భుతాలు లేవు. గౌరవించండి, ప్రతి దైవజనుని గౌరవించండి, ప్రతి దైవజనరాలను గౌరవించండి. కానీ వాళ్ళు ముట్టుకుంటే అద్భుతాలు, వాళ్ళు నడిచిన మట్టిని నుదుటి రాసుకుంటే ఏదో గొప్పతనము, వాళ్ళకి పాలాభిషేకాలు, వాళ్ళకి పుణ్యాభిషేకాలు, వాళ్ళ చేతుల్లో ఏదో అద్భుతం ఉందనుకున్న వాళ్ళు ఇచ్చేటువంటి ప్రేరాలు, వాళ్ళు ఇచ్చే కచీఫ్ల మీద మీరు ఆధారపడి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే, ఇన్ని చెప్పినా కూడా, మీకు ఇన్ని విషయాలు చెప్పినా కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మీరు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపొద్దున దేవునికి లెక్క అప్ప చెప్పాలి. మీకందరికీ చెప్తున్నటువంటి స్పష్టమైనటువంటి దేవునికి వాక్యం ఏంటంటే, ఎవరు అద్భుతం చేసినా, ఎవరు వాక్యం చెప్పినా ఒక అన్యుడు దేవునికి విధేయుడైనట్లుగానే ఉద్దేశంతోనే చెప్పాలి తప్ప, అందరూ ప్రభుకి కన్యకైనటువంటి వధువులాగా ప్రభుకి అర్పించబడాలనే ప్రయాసతోనే చేయాలి తప్ప, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నా వెనకాల పెట్టుకుని నాకు దూరంగా ఉన్న వాళ్ళని వాళ్ళ గురించి నానా రకాలుగా మాట్లాడి వాళ్ళని బలహీనపరిచే పద్ధతిలో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. పౌలు గారు అంటున్నాడు, నా దాపరిచర్య, నన్ను దేవుడు ఏం చేసిన, వాక్యం చెప్పిన, క్రియలు చేసిన, పరిశుద్ధాత్మ బలం ఏం చేసినా కానీ అన్యులు విధేయులగినట్లుగా, అవిధేయులనే అన్యులు విధేయులగినట్లుగా, ప్రభు యొక్క వాక్యం పట్ల ఇష్టం కలిగేట్లు అన్ని జనులకి నేను పరిచారకు. నువ్వు యూదుడికి పరిచారకు, నువ్వు ఇంకా నీ చోట నీ కుటుంబానికి పరిచారకుడు, నీ కుటుంబంలో ముందుకు రక్షించబడ్డావంటే మిగిలిన వారు అన్యులు. నువ్వు ఒక్కదానివే క్రైస్తవురాలు అయితే, నువ్వు ఒక్కడవే క్రైస్తవుడు అయితే మిగతా మీ ఇంట్లో వాళ్ళందరూ క్రైస్తవులు అవ్వరు, మిగతా వాళ్ళందరూ అన్యులే. వాళ్ళందరికీ కూడా అర్పణ, దేవుణ్ణి వాళ్ళందరినీ కూడా నువ్వు పరిశుద్ధాత్మందలి పరిశుద్ధపరిచేటువంటి అభిషేకానికి వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకెళ్ళాలి. ఎలాగనగా కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందరూ ఇల్లూరికి ప్రాంతం అంటే యెరూషలేం మొదలుకొని ఇప్పుడు ఉన్నటువంటి అల్బేనియా దేశం ఉంటుంది. యెరూషలేం దగ్గర మొదలుకొని అల్బేనియా దేశం వరకు కూడా నేను ఇంత విస్తారంగా సువార్త చేయడం గల కారణం ఏంటి? 13 పత్రికలు రాయడం గల కారణం ఏంటి? ఇన్ని ప్రాంతాలు 3 సువార్త ప్రయాణాలు చేయడం గల కారణం ఏంటంటే, నా ఉద్దేశము, దేవుడు నడిపించిన పద్ధతి ఏంటంటే, అన్యజనులందరూ కూడా దేవునికి విధేయత చూపించాలనే ఉద్దేశమే తప్ప, నేను మేడలు కట్టుకోవాలి, మిద్దులు కట్టుకోవాలి, నాకు పేరు రావాలి, ప్రఖ్యాతి రావాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నన్ను అందరూ గౌరవించాలి, నాకు దండేసి పొండెట్టాలి, నేను అందరూ గొప్ప చేయాలనే ఆలోచన ఏ కొసాన నాకు అవసరం లేదు. నా ప్రభు యొక్క ప్రజలు, అన్యజనులు వాళ్ళందరూ కూడా ప్రభుకి విధేయులగుట కొరకు నాకు ఇచ్చిన ప్రతి కృపావరం నేను వాడుకున్నాను అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వాగ్దానం నెరవేర్చబడ్డ కొరకు నేను ఇంకా ప్రభు పనిలో ఆ అవకాశం కూడా నాకు ఇచ్చాను. నేనైతే మరొకన పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు విని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరిగిన చోట్లను స్వాతను ప్రకటింపవాలని మిక్కిని ఆశగలను వాడే ఉండి అలాగూ ప్రకటించితిని. ఓల్డ్ టెస్ట్మెంట్ రాయబడిన ప్రకారంగా అన్యజనులకు అంటే ఆయన గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో, ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లోని ప్రవచనం. ఈ ప్రవచనంలో ఎక్కడైతే రాయబడి ఉందో, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం, ఈ ప్రవచనము నెరవేర్పు నా ద్వారా ప్రభు చేశాడు. కేవలం ఆయన ఒక్క ద్వారా కాదు, ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చబడాలంటే, నేను చెప్పాను కదా, మనం కరపత్రాలు పంచకపోవచ్చు, సువార్త చెప్పకపోవచ్చు, యూట్యూబ్లో వీడియోలు చేయకపోవచ్చు, లేదంటే మనము ఎవరికి చర్చలు పెట్టి వాక్యం చెప్పక్కర్లేదు. క్రీస్తులాగా క్రీస్తుని ధరించుకుని బ్రతకగలిగితే నీ కుటుంబంలో ఉన్నటువంటి అన్యులు దేవుని అంగీకరించడానికి, దేవుడికి వారు సరైన అర్పణగా అంగీకరించబడ్డానికి, సమాచారం లేని వారికి సమాచారం ఇచ్చేటట్లుగా నీ వాగ్దాన నెరవేర్పులు నువ్వు కూడా పాలిభాగస్తురాలివి అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు నేను అలాగే అయ్యానంటున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? అందుకే మాట నడిచోండి, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినయ్యుండి అలాగూ ప్రకటించితిని. ఆయనకున్న ఆశ ఒకటే,
ఆయన మీద ఉన్నటువంటి భారం ఏంటంటే సువార్త ప్రకటించిన వారికి సువార్త ప్రకటించడం కాదు. ఆయన భారం ఏంటంటే సువార్త లేని వారికి సువార్త అందించాలి. సువార్త లేని వారికి సువార్త అందించడం అంటే ఏంటి? ఏదో వేరే నలుగురు దేవుడిని నమ్ముకొని వీధుల్లోకి వెళ్ళి 4 మాటలు మాట్లాడితే సువార్త అందించినట్లేనా? కాదు. నువ్వు పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఎంతోమంది అన్యుల్ని కలుస్తావు. ఎన్నో పనుల్లో, ఎన్నో పద్ధతుల్లో ఎంతోమంది అన్యులు నీతో మాట్లాడతారు. వాళ్ళందరికీ సువార్త ఎలాగ అర్థమవుతుంది అంటే నువ్వు చెప్పడం వల్ల కాదు, నువ్వు జీవితం ద్వారా చూపించడం వల్ల. పౌలు గారు అదే అన్నాడు, నేను ఏం చేసినా ఒక వ్యక్తి మారు మనసు పొందాలనే ఆలోచనే తప్ప నాకు మరో పనేమి లేదంటున్నాడు. మనం కూడా అట్లా ఉండాలి. 22వ వచనం, ఈ హేతు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగాను. నేను ఎందుకు మీ యొద్దకు రాలేకపోయానంటే చాలాసార్లు నేను ప్రకటించాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అన్యులు చాలామంది కనబడుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వద్దాం అనుకున్నప్పటికీ నాకు ఇంకా మిగిలిపోయింది అన్యుల ప్రాంతం. సో వాళ్ళకి సువార్త ప్రకటించడం కొరకు నేను మీ దగ్గరికి రావడానికి ఏమైపోయాను? ఆలస్యమయ్యాను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగము లేదు. సంచరించవలసిన భాగం లేదు అంటే అన్యజనులకు సువార్త ప్రకటించవలసిన భాగం ఇంకేమీ లేదు. నా మట్టుకు వచ్చినంత వరకు, నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క అన్యజనులకు కూడా నేను సువార్తను ప్రకటించాను. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి! ఎంత అద్భుతమైనటువంటి మనసు అండి పౌలు గారిది. క్రీస్తు కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఎక్కడ ఎలా ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని ప్రేమ ఆయనలో కనపరుస్తూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళు మారాలి, వారి జీవితాలు మారాలి. మాట వినకపోయినా మరలా చెప్పడం, వారి అబద్ధమైన బోధలు ఉండనే ఉండే, వారి విగ్రహారాధనలు ఉండనే ఉండే, భయంకరమైన చిల్లంగితనంలో ఉండనే ఉండే. ఈయనకి ప్రాణాలకు ముప్పైనా పర్వాలేదు, నేను చనిపోయినా పర్లేదు, చనిపోతూ ఒక్కరినైనా కూడా రక్షించుకోవాలి, ఒక్క అన్యుడైనా ప్రభుకి అర్పణగా మార్చాలి అనే ఆలోచన ఆయనలో కలిగింది, ఆ తపన కలిగింది. అందుకే అంత అద్భుతమైన పరిచయం జరిగించి ఈ రోజున పౌలు అనే పేరు పెట్టుకునేవారు ఉన్నారు, శీల అనే పేరు పెట్టుకునేవారు ఉన్నారు, క్రైస్తవ పేర్లు చాలా ఉన్నాయి, క్రైస్తవులు అనబడేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క అన్యుడైనా మారాలన్న భారము ఎవరిలో కనబడట్లేదు. మన ఇంట్లో వారు మారాలన్న భారం కనబడట్లేదు, మన వీధిలో వారు మారాలన్న బాధ కనబడట్లేదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా చాలు, వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారా చాలు, మనకి సుఖ సౌకర్యాలు ఉన్నాయా చాలు. కానీ ఆయన ప్రాంతాలన్నీ తిరిగి, ఆ ప్రాంతాలన్నీ చూసిన తర్వాత ఇక్కడ ప్రభువుని తెలుసుకునే వారు ఉన్నారు, ఇక్కడ సువార్త ప్రకటించాలి, వారు మారతారా లేదని నా చేతిలో లేదు, వారికి ఎలాగైనా సరే సువార్తను ప్రకటించాలని ఏదో ఒక విధంగా అన్ని చోట్లను కవర్ చేసుకుని సువార్త ప్రకటించిన ఆయన అక్కడ కనీసం మన వీధుల్లో ఉన్న వారికి, మన ప్రాంతంలో ఉన్న వారికి కనీసం ప్రభువు గురించి చెప్పని వ్యక్తిత్వాలు కలిగిన మనం ఎక్కడ? ప్రభు యొక్క సువార్త అందించబడమే ధ్యేయంగా బ్రతికినటువంటి పౌలు గారు ఎక్కడ? కనీసం ఆయన మాట గురించి ఎదుటి వారికి తెలిస్తే మనం తక్కువైపోతామేమో అని చెప్పి వీటి విషయాలు భయపడిపోయి మనకెందుకులే సువార్త అని బలహీనంగా కూర్చునే మనం ఎక్కడ? బ్రతుకులు మార్చుకుందాం, అన్యజనులను మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అన్యజనునికి మార్చాలంటే ఎవరెవరో కాదు, మీ మైండ్లోకి ఎవరెవరికి వచ్చేకండి. మీ ఇంట్లో వారు అందరూ మారాలి, మీ కుటుంబాలు మారాలి, మీ బిడ్డలు మారాలి. ఎవరు చర్చికి రావట్లేదు, ఎవరు ప్రభుని అంగీకరించలేదు. మీరైతే ఎంతో కాలం నుంచి వస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకెందుకు మారలేదన్న భారం మీలో ఉండాలి. మీరేం మార్చలేరు, కష్టపడకండి, మీరేమి చేయలేరు. మీరేం చేయాల్సిన పని తెలుసా? మీ వ్యక్తిత్వం క్రీస్తులా కనపరచండి, ప్రభు పరిశుద్ధాత్మ సహాయం అడగండి, ఒకరోజు అద్భుతం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా స్ట్రాంగ్గా ఉండండి, మీ మాట తీరు, మీ జీవితాలు అన్నీ కరెక్ట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి, ఒకరోజు అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు చూస్తారు, సంతోషంగా చూస్తారు, మంచి పంటకు వస్తారు. ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంది, వాక్యం చెప్పిన ప్రాసెస్. అది కాకుండా మీరు అరిచి పీకెట్టినా, గొడవ పడినా, కేకలేసినా ఎవ్వరు మారరు. ముందు మారాల్సింది ఏంటో తెలుసా? వారు మనసు మారాలి. చర్చికి రావడం కాదు, ముందు చర్చికి రావడం కంటే ముందు ఏమవ్వాలి? వారి మనసు మారాలి. అది నీ చేతిలోనే ఉంది, అది నీ బిహేవియర్లోనే ఉంది, అది నీ మాట తీరులో ఉంది, నీ వ్యక్తిత్వంలో ఉంది, నీ జీవితంలో ముడిపడి ఉంది. క్రీస్తుని నీ జీవితంతో అంటుకట్టపడి చేసుకునే ప్రయత్నం చేస్తే, పరిశుద్ధాత్మదేవుడా నీవే నాకు సహాయం చేయ ప్రభా, నేనేమీ చేయలేని నాకు అర్థమైంది, నీరే పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయండి. నన్ను ఏం మార్చుకోమంటారో చెప్పండి, మార్చుకుంటాను. నన్ను ఎలా ఉండమంటారో ఉంటాను. నేను సరిగా ఉంటానయ్యా, మీరు నాకు సహాయం చేయండి. మీరు చెప్పినట్టుగా ఉంటాను.
కానీ నా కుటుంబాన్ని మార్చినయ్యా, నా బిడ్డలను మార్చినయ్యా అని గోజాడాలి, ప్రార్థించాలి. ఎంతసేపు వాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు పుడతారులే పిల్లలు, అవుతాయిలే పెళ్ళిళ్ళు, వస్తాయిలే ఉద్యోగాలు, కంగారు పడకండి. ముందు వాళ్ళు బతుకులు మారాలి కదా, వాళ్ళు రక్షణలోనికి రావాలి కదా. మీ బిడ్డల రక్షణ గురించి, నీ కుటుంబ యజమానుడి రక్షణ గురించి అహర్నిశలు కష్టపడాలి. అప్పుడు పక్కింటి వాళ్ళ రక్షణ గురించి ఆలోచన చేయాలి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను ప్రకటించే ప్రాంతంలో సువార్త ఉండిపోవడం వల్ల మీ దగ్గరికి రాలేదన్నాడు. ఇక్కడ అయిపోయింది కాబట్టి మీ దగ్గరికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పరిస్థితులు అంతా కూడా నార్మల్గా ఉంటాయి, కానీ ప్రపంచం అంతా మార్చేయాలనుకుంటాం. ఎలా అవుతుంది? అవదు. ముందు మన ప్రాంతాలు, మనకు ఎవరి కుటుంబం మీద వరకు కాన్సన్ట్రేట్ చేయండి. పండుగలకి సరదాగా కాదు. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన పెట్టి వాక్యం చెప్తున్నాడంటే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి. అది ఏ కార్యక్రమమైనా ఆ స్థాయికి వెళ్ళాలి. ఈవెన్ ఒక ఇంటి దగ్గర స్తుతి కొడుకు జరుగుతుంది, పాస్టర్ గారు అక్కడ ప్రకటించాడు, అక్కడికి వెళ్ళాలి అంటే కుటుంబం అంతా అక్కడ ఉండాలి. ఏదైనా ఇబ్బంది అయితే తప్ప వాక్యం పట్ల అంత ఆసక్తి కలిగిన వారిగా నువ్వు మార్చగలగాలి నీ కుటుంబాన్ని. ఎవరెవరినో మార్చేద్దాం అనుకుంటున్నాం అంతే, కానీ మన ఇంట్లో వాళ్ళని మన వీధిలోనూ మార్చుకోలేకపోతున్నాం మనం. ఒకసారి ఆలోచించండి, మన హృదయాలు ఆలోచించండి. ప్రపంచాన్ని మార్చే ప్రభా, మా దేశాన్ని మార్చే ప్రభా అని ప్రార్థన చేస్తాం, కానీ మన ఇంట్లో వాళ్ళు మారట్లేదే, మన వీధిలో వాళ్ళు మారట్లేదే. మన కుటుంబ సభ్యులు ఇంకా ప్రభువులు ఎందుకంటారు ప్రభు చేతకనడా సౌలు మార్చుకున్నవాడు, మరి మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు అంటారు? ప్రాబ్లం మనలో ఉంది. ఎదుటి వారి మీద కాదు. వాళ్ళు మారట్లేదని వాళ్ళంటాం కాదు. ముందు మనం మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. ప్రభు పరిచర్య పౌలు గారు ఎలా చేశాడో, ఆయన రోమాలో చేశాడో, తెసలోనికలో చేశాడో, గలతీలకు చేశాడో, కొరింథీ చేశాడో, నువ్వు నీ కుటుంబానికి చేసాలు, నువ్వు నీ వీధికి చేసాలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడే కొరకు నీ జీవితం సాక్రిఫైస్ చాలు. రేపొద్దున దేవుడు ప్రపంచాన్ని అద్భుతమైన సువార్త ప్రకటించిన పౌలు గారికి ఏ కృపనిచ్చాడో నీకు కూడా అదే కృపను, అదే బహుమతిని దేవుడిస్తాడు. ఎందుకు తెలుసా? బైబిల్ స్పష్టంగా ఉంది, పొద్దుంచి సాయంకాలకే పనిచేసిన వాడికి ఒకటే దేనారం జీతం, 1 గంట పనిచేసిన వాడికి కూడా అడగడానికి వీలేదు, అది ఆయన ఇష్టం. ప్రపంచమంతా సువార్త చెప్పిన వాడికి ఒకటే జీతం. ఒక్కడిని బ్రతుకు జీవితంలో ఒక్కరిని పరిపూర్ణంగా ప్రభువులకు నడిపించిన వారు కూడా ఒకటే జీతం ఉంటుంది. అది చెప్పడానికి ఆయన చెప్తున్నాడు. పెద్ద ప్రపంచం అంతా సువార్త చెప్పేసినంత మాత్రం నాలుగు ఏదో గొప్ప ఇస్తాను, నీకేం తక్కువ ఇస్తానని కాదు. మీరిద్దరూ కూడా ఒకే రకమైన వేతనాన్ని పొందుకోబోతున్నారు. కానీ నీకు ఎలా సాక్రిఫైస్ చేసుకుంటే మన జీవితాలు, నా కుటుంబ యజమానుని మార్చుకున్న తర్వాతే. నాకు ఒక దైవజనరాలు తెలుసు, మచిలీపట్నంలో సువార్త చెప్తుందంట. సువార్త చెప్తుంటే అలా ఉల్లిపాయలు అమ్ముకునే ఆయన అన్నాడు, చాలే అమ్మ చెప్పవులే, ముందు మీ ఆయన్ని మార్చుకో, ముందు మీ ఆయన్ని మార్చుకుని ముందు మీ పిల్లల్ని మార్చుకుని మాకు చెప్పు అన్నాడంట. ఎన్నో సంవత్సరాలు ఇంక బయటికి రాలేదు, ఎవరికి సువార్త చెప్పలేదు. ప్రభువుని పట్టుకుని ఏడ్చింది. ప్రభువా, నేను ఈ సువార్త చేయాలంటే ముందు నా భర్తని మార్చు, ముందు నా బిడ్డలను మార్చు అని. నేనైతే ఏమీ చేయలేను, నేను నీకు ప్రార్థన చేస్తానని చెప్పి ఆమె సంవత్సరాలు ప్రభు కొరకు, వాళ్ళ కుటుంబం కొరకే, రక్షణ కొరకు ప్రార్థన చేసింది. తన భర్త అద్భుతమైన సేవకుడిగా మార్చిపడ్డాడు, తన బిడ్డలు అద్భుతమైనటువంటి సేవకులుగా మార్చిపడ్డారు, వచ్చిన కోడలు సేవకులుగా తీర్చిపడ్డారు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు వదిలిపెట్టి ప్రభు కొరకు నిలబడ్డారు. దొంగల మధ్యన సంఘాలు కట్టారు. నేను అక్కడికి వెళ్ళి వాకింగ్ కూడా చెప్పాను. చాలా పేదవారు, కఠినమైనటువంటి వారు, 100 రూపాయలు ఇస్తే చంపేస్తారంట. అక్కడ 100 రూపాయలు ఇస్తే మర్డర్ చేసేస్తారు. అంత దారుణమైనటువంటి వ్యక్తులు మార్చబడడానికి గల కారణం ఏంటి తెలుసా? ముందు తన కుటుంబాన్ని పనిగా పెట్టుకుంది. ముందు వారి కుటుంబాన్ని మార్చకుండా ప్రపంచాన్ని ఎలా చెప్తాం మనం? ఎదుటివాడు మనం ప్రశ్నిస్తాడు. మన ప్రాంతం మారకుండా ఇంకో ప్రాంతాన్ని మారమని ఎలా చెప్తాం మనం? మన బ్రతుకులు మారకుండా ఇంకొకటి బ్రతుకు మారమని ఎలా చెప్తాం? ఎలా అది పని అవుతుందా? అది ఆ ఫార్ములా వర్క్ అవ్వదు. నేను సరిగ్గా ఉండి నా కుటుంబాన్ని మార్చుకునే ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు నేను ప్రపంచానికి సువార్త చెప్పడానికి అర్హుడిని అవుతాను. పౌలు గారు చెప్పిన మాటను మనం కూడా జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఉన్న వారందరూ కూడా అందరూ మార్చేద్దాం కాదు. ముందు మీ ఇల్లే మీ టార్గెట్, నీ భర్త నీ టార్గెట్, నీ పిల్లలు మీ టార్గెట్. నీ భర్త, నీ పిల్లలు, నీ కోడలు, నీ మనవాళ్ళు అందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చేట కొరకు ప్రయాసపడు. ఆ తర్వాత మిగతా చూద్దాం.
ప్రతి ఒక్కరు ఉన్న 100 కుటుంబాలు కూడా మీరు ప్రభు పని కొరకు పని చేయండి. ఎవరి గురించి ఆలోచించకండి, ఎవరి గురించి చాడలు చెప్పకండి, ఎవరి గురించి ప్రార్థన చేయండి మానేయండి. నష్టమేం లేదు. కష్టాలుంటే ప్రార్థన చేయండి అని మారు మనసు పొందాలని ముందు మాత్రం ఎవరి కుటుంబం గురించి వాళ్ళు ప్రార్థన చేయండి. మీ కుటుంబం పరిపూర్ణంగా అందరూ వచ్చారన్న తర్వాత చెప్పండి, అయ్యా మీరు ఆ రోజు వాక్యం దేవుడి మాటలు నాతో మాట్లాడాడు, నేను కూడా అలాగే తీర్మానం తీసుకుని నా కుటుంబం మొత్తం మారేకే ఈ మాట చెప్పిన తర్వాత ఇంకొకరికి సువార్త చెప్పాలి, ఇంకొకరు ప్రార్థనకి రమ్మనని చెప్పాలనుకున్నాను. ఇదిగో నా కుటుంబం అంతా ప్రభువులోనికి వచ్చింది. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పడానికి అర్హురాలనయ్యా అని సాక్ష్యం చెప్పండి. అది ప్రభు నేర్పించే బోధ. ఈ హేతు చేతను మీ ఎత్తుకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకం కలిగాను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది. చూడండి, అక్కడ ఆయన జర్నీ కనబడుతుంది. ముందు ఆయన దగ్గర రావాలనుకున్నాడు, కానీ ఆయనకి చాలా సంచరించవలసిన భాగం ఉంది కాబట్టి రాలేకపోయాడు. తర్వాత ఇప్పుడు ఆయన సంచరించాల్సిన భాగం లేదు కాబట్టి అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంకి వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదని నిరీక్షించున్నాను. అంటే అదమేంటి? పౌలు గారు ఏమన్నాడంటే, ఇప్పుడు నేను సంచరించవలసిన ప్లేస్ ఏం లేదు, ఇప్పుడు నేను స్పెయిన్ దేశం వెళ్తాను, స్పెయిన్ దేశం వెళ్ళే మార్గ మధ్యలో మీ పట్టణానికి వస్తాను, రోమ పట్టణానికి వస్తాను, మీ దగ్గర కొంతకాలం పరిచయం చేస్తాను, మీ దగ్గర పరిచయం చేసినంత మీ ద్వారా నేను స్పెయిన్ దేశానికి సాగనంపబడాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన ఆశపడుతున్నాడు. ఎలాగనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడేది. ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే ఏ పత్రికలు అర్థం కావాలి? ఆ వచనం అర్థం కావాలంటే ఎలాగనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులైన బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. ఏ పత్రికలో కనబడుతుందో మనకి ఈ విషయాలు? చెప్పండి, గట్టిగా చెప్పాలి. అబ్బక్క పౌలు గారికి అబ్బకు తేడా కంగా. కొరింథీ పత్రిక ఎన్నో పత్రిక? 2వ పత్రిక. ఎన్నో అధ్యాయము? 12 కాదనుకుంటున్నాను. 2 అధ్యాయాలు ప్రత్యేకంగా రాయబడి ఉంటాయి కదా. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ తర్వాత కొరింథీ 2వ పత్రిక 9, 8 అధ్యాయాలు చదవండి. ఈ విషయాల్లో మనకి స్పష్టంగా రాయబడి ఉంటాయి. అక్కడ ఆ విషయాలు ఈ విషయం గురించే రాస్తున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు చెప్పాడు కదా, మాసిదోనియా వారు బలహీనలైన కానీ వారి శక్తికి మించి కానుకలు ఇచ్చారు, దాన్ని బట్టి నేను ఆశ్చర్యపడుతున్నాను, మీరు కూడా ముందు వాగ్దానం చేసినట్లుగా మీరు కూడా కానుకలు ఇవ్వండి అని చెప్పాడు కదా. సో మాసిదోనియా వారు, అఖయ వారు అంటే కొరింథీ వారు, ఆ ప్రాంతం వారు అందరూ కూడా అక్కడ చందాలేడు ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారే ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయబద్దులే ఉన్నారు. అంటే అన్యజనులు చేసినటువంటి సహాయాన్ని మీరు స్వీకరించాలి. వీళ్ళు అన్యులు కదా, వీళ్ళ దగ్గర తీసుకోకూడదని అనుకోకండి. వాళ్ళు అన్యజనులైనా మారు మనసు పొందారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు కానుకలు తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును అని అనుకున్నాడు. కానీ చివరికి పౌలు గారు రోమా పట్టణానికి ఖైదీగా వెళ్ళాల్సి వచ్చింది. రోమా చెరసాల్లో ఉండిపోయాడు. చివరిగా రోమా ప్రాంతంలోనే శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షి అయిపోయాడు. స్పెయిన్ దేశంకి వెళ్ళలేదు. ఇంకా ఎందుకు తెలుసా? ఆయన వెళ్ళాలనుకున్నాడు కానీ ప్రభు యొక్క కృప రోమా పట్టణం వరకే ఆయనకి అవకాశం దొరికింది. ఈ పనిని నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో ఉత్తనని ఎరుగుదును. చివరి వచ్చిన సహోదరులారా, నేను యూదుల్లోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య
పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. అంటే పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే 3 అంశాలు అక్కడ కనబడతా ఉంటాయి. ఒకటేంట, నేను యూదులలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి, అంటే యూదులు క్రీస్తుకు అవిధేయులుగా ఉండిపోయిన వారు ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అంటే క్రీస్తును అంగీకరించినటువంటి యూదులందరూ కూడా ఇక్కడ అవిధేయులైనటువంటి యూదులుగా కనబడుతూ ఉన్నారు. అంటే క్రియల రూపంలో రక్షణ ఉందన్న చేతిలో నుంచి కృపలో రక్షణ ఉందన్న స్థాయిలో పరిస్థితులు నేను వచ్చాను. వారి బంధకాల నుంచి తప్పించబడాలనుకున్నాను, దేవుడు తప్పించాడు. తప్పించిన తర్వాత యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య అంటే ఈ కానుకలను తీసుకొచ్చి యెరూషలేములో ఉన్నటువంటి పేదలైనటువంటి పేదలైన క్రైస్తవులకి అందించాలన్న పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు రావాలనుకుంటున్నాను. ఒకటి, యూదుల అవిధేయతల నుంచి బయటికి రావాలనుకున్నాను, వచ్చాడు. తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులకు లేదంటే యూదులకు పేదలకు సహాయం చేయాలనుకున్నాడు, ఆ పని మీద ఉన్నాడు. రోమా పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు, అది కూడా వెళ్ళాడు. 3 ప్రార్థన అవసరాలు కూడా దేవుడు ఆయన జీవితంలో ఫుల్ఫిల్ చేశాడు. మీతో కలిసి విశ్రాంతి పొందాలని ఆయన నార్మల్గా అనుకున్నాడేమో, కానీ శాశ్వతంగా ఆయన అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు, అంటే అక్కడే నిద్రించాడు. మీరు నా కొరకు ఈ విషయాలను జరిగించబడాలని మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఆ 3 అవసరాలు చెప్పాడు. వారన్నీ కూడా ప్రార్థన చేశారు, దేవుడు కృప చూపించాడు. సమాధానకర్తకు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఈ 15వ అధ్యాయంలో ప్రభువు నేర్పిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన పాఠంలో ఈ మాటలన్నింటిని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ప్రజలు మార్పు కొరకు పనిచేయాలి తప్ప ప్రజల యొక్క గొప్పతనం కొరకు కాదు. దేవుడు ఎవరికైనా ఏదైనా కృపావరం ఇస్తే అది అన్యజనులు దేవునికి అర్పణగా మార్చబడ్డ కొరకే తప్ప ఎవరిని రిజెక్ట్ చేయడం కొరకు కాదు, ఎవరిని డిసైడ్ చేయడం కొరకు కాదు, ఎవరికి తీర్పు తీర్చడం కొరకు కాదు. మనల్ని దేవుడు ముందుగా ఎన్నుకున్నది ప్రతి ఒక్కరు విధేయులగుటట్లుగా పనిచేయాలి. ప్రాముఖ్యంగా ఎవరి కుటుంబాల కొరకు వారు పనిచేయాలి, ఎవరి ప్రాంతాల కొరకు వారు పనిచేయాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎవరి చర్చిలో ఎవరి సంఘాలు వారి పరిస్థితులు తెలిసిన పరిస్థితిలో ఉన్నటువంటి వారి సంఘాలను బాగు చేసుకునే పరిస్థితి కనబడట్లేదు. కానీ ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఏంటి ఉపయోగం? ప్రపంచమంతా తిరగడం వల్ల ఏంటి ఉపయోగం? ముందు నా ప్రాంతం బాగుండాలిగా. ముందు నా ప్రాంతం బాగుంటే, ముందు నా ప్రాంతాన్ని నేను సరి చేసుకోగలిగితే, ఈ విషయం నేను వేరే చోట చెప్పగలిగినప్పుడు, ఇదిగో నా ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులు దేవుడు మార్చాడు, నీకు కూడా మారుస్తాడంటే అది వాక్యపు ప్రభావం. నా పరిస్థితి బాగోక, నా స్థితిగతులు బాగోక, నా కుటుంబ పరిస్థితులు బాగోక ఎవరెవరికో సువార్త చెప్పడం వల్ల మాత్రం కూడా చులకనైపోతామే తప్ప ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి సంఘం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మీరు నిద్ర లేవండి, మీరు మేల్కొనండి, అందరిలాగా బిహేవ్ చేయకండి, ప్రవర్తన మార్చుకోండి. మీ భర్తలు, మీ పిల్లలు, మీ భార్యలు, మీ కుటుంబాలు, మీ మనవాళ్ళు ఎవరు చర్చికి రావట్లేదు, ఎవరు ప్రభువుని అంగీకరించట్లేదు, ఎవరు మనసులు మారలేదు. ఎందుకు తెలుసా? ముందు మన మనసు మారలేదు. మనకు అప్పగించబడిన బాధ్యత తెలుసు, మన కుటుంబం. మనకు అప్పగింపబడిన బాధ్యత మన కుటుంబం. మన కుటుంబాన్ని మనం సరి చేసుకుందాం. ప్రార్థన అంటే నీ కుటుంబం అంతా ఉండాలి. ఆ లేనంత కాలం నువ్వు నీ కుటుంబం గురించి ఏడు. పట్టుబెడకుండా ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయని అడుగు. నీలో ఏమైనా లోపలంటే చెప్తే మార్చుకో. నువ్వు సరిగ్గా లేకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా నీ కుటుంబం అంతా మారిపోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది ప్రాసెస్ కాదు, వాక్య ప్రాసెస్ కాదు. వాక్యం చెప్తున్న పద్ధతి అంటే అర్పించేవాడు సరిగ్గా ఉండాలి, అర్పణ సరిగ్గా ఉండాలి. అప్పుడే అర్పణ అంగీకరించబడుతుంది. అర్పణ సరిగ్గా ఉండి అర్పించేవాడు సరిగ్గా లేకపోయినా, అర్పించేవాడు సరిగ్గా ఉండి అర్పణ సరిగ్గా లేకపోయినా, రెండు కూడా దేవుడు అర్పణ అంగీకరించాడు. కాబట్టి సువార్త చెప్పేవాడు సరిగ్గా ఉండాలి, సువార్త
వినేటువంటి వారు కూడా సరిగ్గా మార్చబడాలి. ఇది మీ కుటుంబాల ద్వారా జరిగించబడాలి. అంతే, కుటుంబ వ్యవస్థ బాగుండాలి. మీరు అందరిని మార్చేద్దామని ఆలోచన చేస్తున్నారు, పక్కన పెట్టండి. ముందు మీ ఇంట్లో వారిని మార్చండి. ముందు మీ ఇంట్లో వారికి చెప్పండి. మీ ఇంట్లో వారు వచ్చేంత వరకు ఇంకెవరికి ఏం చెప్పకండి. ఎందుకంటే నీ దగ్గర అనకపోవచ్చు, నువ్వు వెళ్ళిపోయాక నీ వెనకాల అంటారు. ముందు వాళ్ళు రారు కానీ ముందు మనల్ని రమ్మంటారు అంటారు. ముందు వాళ్ళు బతుకులు మార్చుకోరు కానీ మనల్ని మార్చేస్తా చెప్తారు. ముందు వాళ్ళ ఇంట్లో రారు కానీ మన ఇంట్లో మాత్రం బాధకి వెళ్ళిపోవాలంటారు. ఖచ్చితంగా నీ ముందు అనకపోవచ్చు, ఖచ్చితంగా వాళ్ళ మనసులో అయినా మాట అనుకుంటారు. అందుకే ఎవ్వరికీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందు అహర్నిశలు కష్టపడండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. ఇదిగో ఈ రాత్రి నాతో మాట్లాడాం. మంచి మనసు కలిగిన వారమే, కానీ ఈ ప్రాసెస్లో వెళ్తేనే విజయం సాధిస్తామని మాకు అర్థమైంది. ముందు మా కుటుంబాలు మార్చుకుంటామయ్యా, మా యజమానుల్ని, మా బిడ్డల్ని, మా మనవాళ్ళని, మా మనవరాల్ని, మా పరిస్థితులు అన్నింటి కొరకు మేము ప్రార్థన చేస్తామయ్యా. వారి గురించి ప్రాధేయపడతామయ్యా. వారు మారిన తర్వాత మీకు సాక్షిగా ఇంకొకరికి చెప్పడానికి అవకాశం మాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయండి. మీరు ఎంత దూరం తిరిగేసినా, ఎంతమందికి చెప్పేసినా, ముందు మీ ఇంట్లో వారు మారకుండా, మీ జీవితాలు మారకుండా, ఆ సువార్త ప్రయాణాలు, ఆ ధనము, ఆ డబ్బు అన్నీ వేస్టే. కాబట్టి ఏ కష్టం లేకుండా ముందు సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, చెయ్యండి. 10 సంవత్సరాలు నీ కుటుంబం మార్చబడ్డానికి సమయం పడితే నీ గ్రామం మార్చబడ్డానికి ఒక్కరోజు చాలు. అది దేవుడు చేసే గొప్ప కార్యం. కాబట్టి సంఘమంతా ఈ పద్ధతిలోనే వెళ్దాం. మన ప్రాంతం బాగుండడం కొరకు ప్రార్థన చేయడానికి ముందు ఎవరి గురించి ప్రార్థన చేయాలా? నా గురించి నేను ప్రార్థన చేయాలి. నేను సరిగ్గా ఉండాలి, నాలో లోపలని సరి చేసుకోవాలి. నేను సరిగ్గా అయిన తర్వాత ఎవరి గురించి ప్రార్థన చేయాలా? నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. నా కుటుంబం సరిగ్గా ఉన్న తర్వాత అప్పుడు నేను లోకాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. అప్పుడు అనేక మంది, ప్రతి ఒక్కరు చేయాలి. ఇది ఒకరిద్దరు చేసే పని కాదు, అందరూ చేయాలా. అన్ని కుటుంబాలు మార్చబడాలా. దైవజనుడు ఇక్కడ వచ్చి వాక్యం ప్రకటిస్తున్నారని ఒక పిలుపునిచ్చినప్పుడు నీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అందరూ ప్రార్థనకు రావాలి. ఇది వ్యాపారం కాదు, ఇది ధనము గొప్పతనం కొరకు కాదు. నిన్ను పరిశుద్ధమైన అర్పణగా ప్రభుకు అర్పించిన కొరకు చేసే గొప్ప యాగం. ఈ యాగములో నువ్వు ఇష్టకరమైన అర్పణగా మార్చబడాలనేదే ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అట్టి కృపదేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం.